హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో ఎన్నికల వరాలు అయితే కనుక ప్రకటించడం జరిగింది. ఎన్నికలకు ముందు 4 పథకాలకు సంబంధించి మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే కనుక డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఏ రోజున ఏ పథకానికి సంబంధించి ఎంతెంత డబ్బులు విడుదల చేయబోతున్నారు అనేది కూడా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. దీని ద్వారా వీడియో ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలుస్తుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు ముందుగా అమలయ్యే పథకాలకు సంబంధించి ఎన్నికల వరాలు అయితే ప్రకటించడం జరిగింది. మహిళలకైతే కనుక ఒకేసారి 4 పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక విడుదల చేయబోతున్నారు. అందులో మొదటగా చూసుకుంటే కనుక మనకు ఈ నెల 16వ తేదీ నుండి అంటే ఫిబ్రవరి 16వ తేదీన వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి 4వ విడత కింద 18,750 రూపాయలు అయితే కనుక జమ చేయడం జరుగుతోంది. మనకేంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గానికి చెందిన 45 నుంచి 60 సంవత్సరాలు కలిగిన మహిళలకైతే కనుక ఈ యొక్క 18,750 రూపాయలు అయితే జమ చేస్తారు. ఫిబ్రవరి 16వ తేదీన అయితే కనుక దీనికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేస్తున్నారు. దాదాపుగా మనకు 27 లక్షల మంది మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి ఒకేసారిగా 5,060 కోట్లను అయితే విడుదల చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి అయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు. ఇక రెండోది చూసుకుంటే కనుక మనకు రైతులకు సంబంధించి అనమాట వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ, అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాలకు సంబంధించిన నిధులు ఒకే రోజు అయితే కనుక విడుదల అయితే చేయబోతున్నారు. ఇందులో మనకు మహిళలు ఉంటారు, అదేవిధంగా పురుషులు ఉంటారు. కాబట్టి రైతులకు సంబంధించి ఒకే రోజునైతే కనుక ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేయబోతున్నారనమాట. అందులో భాగంగానే మనకు ఫిబ్రవరి 21వ తేదీన అయితే కనుక ఈ 2 పథకాల ద్వారా అయితే కనుక డబ్బులు విడుదల చేస్తారు. మనకు ఈ యొక్క వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా అయితే కనుక 4,000 రూపాయలు, ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అయితే కనుక మీకు ఈ క్రాప్లో నమోదు చేసుకున్న వివరాల ఆధారంగా అయితే కనుక డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నమాట. ఇక 3వ పథకం చూసుకుంటే ఇదే నెలలో ఫిబ్రవరి 24వ తేదీన బ్రహ్మణ, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ముస్లిం, ఇతర అగ్రవర్ణ పేద మహిళలైనటువంటి 45 నుంచి 60 సంవత్సరాలు కలిగిన మహిళలకు ఈబీసీ నేస్తం పథకం ద్వారా అయితే కనుక ఒకేసారి 15,000 రూపాయలు కర్నూలు జిల్లా నుంచి అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ఈ రకంగా మనకు 15,000 రూపాయలు అనేది మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేస్తున్నారు. ఇక 4వ పథకం చూసుకున్నట్లయితే కనుక మనకు జగనన్న వసతి దీవెన అండ్ విద్యా దీవెన పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది ఆ యొక్క విద్యార్థుల తరల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేస్తున్నారు. ఈ నెల చివరిలో జమ చేస్తారనమాట. అంటే ఫిబ్రవరి 28వ తేదీన లేదంటే ఆ తర్వాత అయినా మార్చి మొదటి వారంలో అయినా కానీ ఈ 2 పథకాలకు సంబంధించిన నిధులు అనేది అయితే కనుక ఒకేసారి తరల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఈ రకంగా మహిళలకు 4 పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు.